రికార్డింగ్ నెంబర్ 237. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 130వ పద్యం దగ్గర నుంచి చెప్పుకోబోతున్నాము. ఇక్కడ హెడ్డింగు భరతుని బలి పశువుగా కొనిపోవుట అని ఉన్నది. ఆ గ్రామానికి పెద్దవాడు కాపునాయుడు అని ఒక ఆయన ఉంటే, ఆ కాపునాయుడికి పిల్లలు లేరు కాబట్టి కాళికాదేవికి నరబలి ఇస్తే ఆ పిల్లలు పుడతారు అనేటటువంటి ఒక వ్రతాన్ని అతను చేయటం మొదలుపెట్టాడు. ఆయన భటులేమో నరబలికి తగిన మనిషిని వెతుకుతూ ఉన్నారన్నమాట. 4 దిక్కులకి వెళ్ళిపోయారు ఆ భటులందరూ ఒక మనిషిని వెతుకుతూ. పొలంలో వీరాసనంలో కూర్చుని కావలి కాస్తూ ఉన్న గట్టి శరీరంతో ఉన్న భరతుణ్ణి చూశారు. చూసి మంచి బలి పశువు అని నిర్ణయించుకుని నవ్వుకుంటూ బంధించి కాళికాదేవి గుడికి తీసుకెళ్ళి చక్కగా తలంటి పోసి బొట్టు కాటిక పెట్టి కావలసిన అలంకారాలన్నీ, బలి పశువుకి కావలసిన అలంకారాలన్నీ చేసి కొత్త బట్టలు కట్టి గంధం పూసి పూలమాలలతో చక్కగా అలంకారం చేసి అక్షింతలు పెట్టి ఎంతో రుచికరమైన భోజనాన్ని కడుపు నిండా పెట్టారట. అప్పుడు దేవి సన్నిధికి తీసుకెళ్ళి ధూపదీపాలు, వేప చిగుళ్ళ దండలు, పళ్ళు, చిత్రాన్నాలు తెచ్చి బాగా పూజ చేసి మేళతాళాలు తప్పెట్లు వాయించారు. కాళికాదేవికి ఎదురుకుండా భరతుణ్ణి కూర్చోబెట్టారు. నరపశువు రక్తంతో దేవిని సంతోషపెట్టాలని చెప్పి భయంకరంగా ఉన్న ఒక పెద్ద కత్తిని పైకెత్తి కాళికా మంత్రాలతో ఆ కత్తిని మంత్రించారుట. భరతుడు మనస్సులో ఎటువంటి భావంతో ఉన్నాడంటే, సర్వజీవరాశులకు మిత్రుడై ఉన్నాడు. సర్వజీవరాశుల యందు కూడా ఏ జీవైనా సరే, పురుగు పుట్ర చీమ దోమ దగ్గర నుంచి అన్ని జంతువులు ఏ జీవి అయినా సరే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అనేటటువంటి భావంతో ఉన్నవాడు. పర అని ఎరగడు, పరులు అని ఎరగడు, ఇతరులు అని ఎరగడు, సర్వాన్ని ఒక్కటిగా చూస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మ వస్తువై ఆయన లోపల అలా బ్రహ్మస్వరూపంతో ఉన్నాడు ఆ భరతుడు. వాళ్ళెవ్వరి మీద కూడా ఇంత చేసినా కూడా ఒక వైరబుద్ధి కానీ భయం కానీ, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నన్నేం చేస్తారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఏమీ లేవు. పరబ్రహ్మ వస్తువులాగా నిశ్చింతగా హాయిగా ఉన్నాడు. ఆయనలో ఉన్న మహా తేజాన్ని చూసి ఆ తేజస్సు వల్ల కాళికాదేవి గడగడగడ వణికిపోయిందిట. ఈ మహాతేజం అసలు ఎవరికీ ఉండదు, ఇది సాక్షాత్తు పరబ్రహ్మ తత్వాన్ని తెచ్చి ఎదురుకుండా కూర్చోబెట్టారు. ఆవిడకి విపరీతమైన కోపం వచ్చి పెద్దగా హుంకారం చేసి వికటాట్టహాసం చేసి అక్కడ చేరిన యజమానిని, ఆ భృత్యులు ఆయన యొక్క సేవకులందరి తలల్ని కూడా తెగగోసేసిందిట. తెగిన తల, ఆ యజమాని తెగిన తల పట్టుకొని ఆవిడ ఆనందంతో తాండవం చేసిందిట. ఎవడైనా సరే అంతర్యామి సాధన చేసే భాగవతోత్తముడికి గనక అపకారం చేద్దాం అనుకుంటే వాళ్ళే చెడిపోతారు. కారణం ఏంటంటే అంతర్యామి సాధన చేసేవాడిలో అంతర్యామియే ఉంటాడు, ఇంకెవ్వరు ఇతరమే లేదు, ఇతరం అనే భావన లేదు ఆయనకి, ఇతరమే లేదు, సాక్షాత్తు బ్రహ్మలో కలిసిపోయి ఉన్నాడు ఆయన. అందువల్ల అలా జరిగింది అంటున్నారు. వాళ్ళందరూ కూడా తనను బలివ్వటానికి గుడికి తెచ్చినప్పుడు కానీ, ఆ సన్నాహాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ, బలివ్వటానికి కత్తి పైకెత్తినప్పుడు కూడా భరతుడేమీ చెలించలేదు. అతనికి భయపడాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు. వాళ్ళల్లోనూ, దేవాలయంలోనూ, కాళికాదేవి విగ్రహంలోనూ, ఖడ్గంలో కూడా, కత్తిలో కూడా అతనికి అన్ని రూపాలు కూడా నారాయణుడే అని ధ్యానంలో నారాయణుడే నిలిచాడు. వేరే ఇంకొకరు ఎవరు కనపడలేదు అతనికి. అందువల్ల అతనికి భయమే కలగలేదు. భరతుడు కాళికాదేవి ఆలయం నుంచి మెల్లగా బయటికి వచ్చేసాడు. పొలంలో చేరి మామూలుగా కావలి కాస్తూ ఉన్నాడు. అంతేగాని అయ్యో నన్ను ఈ దేవి కాపాడిందే, వీళ్ళకి ఇలా తలలు తెగి పడినయ్యే, ఏమీ తెలియని వాడిలాగా వదిలేశారు కాబట్టి వెళ్ళిపోయాడు, పట్టుకున్నారు కాబట్టి ఒప్పుకున్నాడు, అటువంటి వాడన్నమాట. వెళ్ళిపోయి మళ్ళీ పొలంలో కూర్చొని కాపలా కాస్తున్నట్ట, అటువంటి వాడన్నమాట.
ఆయన జీవితంలో ఇట్లా కొన్ని సంవత్సరాలు జరిగిపోయినాయి. ఒకసారి ఏమైంది, సింధు దేశాన్ని పరిపాలించే ప్రభువు కపిల మహామునిని దర్శనం చేసుకోవాలి, ఆయన దగ్గర బ్రహ్మ విద్య, ఆధ్యాత్మ విద్యను ఉపదేశం పొందాలి అనేటటువంటి కోరికతో ఆయన పల్లకి ఎక్కి వెళ్తూ ఉన్నాడు, కపిలాశ్రమానికి వెళ్తూ ఉన్నాడు. ఆ పల్లకి ఈ దోవలో వెళ్తూ ఉంది. ఆ వెళ్లే దోవలో పొలంలో కాపు కాస్తూ ఉన్న భరతుణ్ణి వాళ్ళందరూ కూడా చూశారు. భరతుడు చూడటానికి దృఢంగా ఉన్నాడు. పల్లకిని ఎందుకు మోయించకూడదు, మనలో ఒకడికి ఒంట్లో బాగాలేదు కదా, ఈ భరతుణ్ణి వాడుకోవచ్చు కదా అతని బదులు అని ఆ భరతుణ్ణి చేత్తో పట్టుకొని, చేయి పట్టుకొని లాక్కొచ్చి పల్లకి బొంగు అతని భుజం మీదకి ఎక్కించారు. ఆ భరతుడు కూడా ఎవరు ఏది చెప్పినా కాదనడు కదా, ఎవరేది చేయమంటే అది చేస్తూ ఉన్నాడు కదా భరతుడు. ఆ పల్లకి మోస్తూ వాళ్ళతో పాటు భరతుడు కూడా వెళ్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా పల్లకి బొంగు పట్టుకొని నడవటము అనేది అలవాటు లేనివాడు, పల్లకి మోయటం అలవాటు లేనివాడు ఒకటి, తర్వాత ఆ పల్లకి మోయటంలో ఒక సులువు ఉందని, ఆ సులువుగా మిగతా వాళ్ళతో సమానంగా అడుగు వేస్తే కానీ పల్లకీలో కూర్చున్న రాజుగారికి సుఖంగా ఉండదని, లేకపోతే పల్లకీకి కుదుపు ఎక్కువ అవుతుందని, ఈ రకమైన జ్ఞానం ఏమీ లేనివాడు. అతనేదో భుజం మీద పెట్టారు కాబట్టి నడుస్తూ ఉన్నాడు. కానీ రాజుగారికి కుదుపు ఎక్కువైపోయింది, పల్లకి ఎగుడు దిగుడులుగా వెళ్తూ ఉన్నది. వెంటనే రాజుగారు ఇట్లా అన్నారు, ఇంత ప్రయత్నంతో పల్లకి మోస్తున్నారు కానీ నాకు ఇంత కుదుపు వస్తోంది ఎందుకని అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు, మహాప్రభు ఈ కుంటి నడక మాది కాదు, కొత్తగా 4వ వాడిని తెచ్చాం, వీడెవడో కొత్తవాడు, వీడి నడక సరిగా లేదు, అందుకే మీకు కుదుపు ఎక్కువగా ఉంది, మాకు చాలా కష్టంగా ఉంది వీడితో కలిసి పల్లకి మోయటం అన్నారు. ఆ మాటలు విని రహూగణుడు అనే పేరున్న సింధు రాజు కోపంగా భరతుడి వంక మదంతో చూశాడుట, మదించి చూశాడు. అసలే రాజు, పల్లకి మోసేవాడంటే చులకన భావం, తనకి కుదుపు ఎక్కువైపోయినందువల్ల కలిగిన బాధ, అహంకారం అన్నీ కలిసి కోపంగా చూశాడు. చూస్తే బూడిదలో దాక్కున్న నిప్పు కణికలాగా ఉన్న భరతుణ్ణి గ్రహించలేకపోయాడు. నివురుగప్పిన నిప్పు అని అంటారు. నివురంటే బూడిద, సన్నని బూడిద కప్పేసి ఉంటే అది నిప్పని తెలియదు, ఆరిపోయిందేమో అనుకుంటాం. అలా ఉన్నాడుట భరతుడు. అందువల్ల అతను బయటికి కనపడటం లేదు కాబట్టి రాజు కూడా గ్రహించలేకుండా శూలాల్లాంటి మాటలతో ఇలా అన్నట్ట. రాజు కోపంగా ఉన్నాడు కదా, పాపం చాలా అలసిపోయావే, ముసలివాడివా ఏమిటి, ఆకలి దప్పులతో పాపం నీరసంగా ఉన్నావా, చాలా దూరం మోసావులే, ఇంకా నువ్వెందుకు పనికొస్తావు అన్నాడు. కానీ భరతుడు ఏమీ మారు పలకకుండా నడుస్తూనే ఉన్నాడు. అహంకారం అంటే తెలియనివాడు, మమకారం లేనివాడు, దేహాభిమానం లేనివాడు, తిట్టినా రోషం లేనివాడు, బ్రహ్మజ్ఞానంతో మౌనముద్రతో ఉన్నాడు. అలా నడుస్తూ ఉన్నటువంటి ఆ భరతుడి మీద విషయం తెలియనివాడు కాబట్టి రహూగణుడనే రాజుకు పట్టరానంత కోపం వచ్చి నోటికొచ్చినట్టుగా పేలటం మొదలుపెట్టాడు. ఓరి మదమెక్కిందా నువ్వు, నడుస్తూ ఉన్న పీనుగవురా నువ్వు, నా ఆజ్ఞ లెక్క చేయకుండా నడుస్తున్నావు, నేననేది నీకు వినపడట్లేదా, ఈ వక్ర మార్గాలన్నీ పోగొట్టి నిన్ను సరైన దవలో పెడతాను నేను అని గర్వంతో అంధుడైపోయి త్రిగుణాల దోషాలు పెచ్చు పెరిగిపోయినట్టుగా అసంబద్ధ ప్రేలాపాలు చేశాడుట రహూగణుడు అనేటటువంటి రాజు. భరతుడు శమదమాది గుణాలతో నిండినవాడు, పరబ్రహ్మ స్వరూపము కాబట్టి అందరకు హితమే కోరేవాడు కాబట్టి, మంచిగానే ఉంటాడు కాబట్టి, ఆ మంచిగా ఉండేటటువంటి యోగి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియని అమాయకుడు ఈ రాజు. తనెవరో తెలియక ఇలా చేస్తున్నాడు కానీ రాజు చెడ్డవాడని అతను భావించలేదు. అలా అనుకొని ఇట్లా చెప్పాట, ప్రభు నువ్వు చెప్పింది నిజమే, నేనేం బరువులేం మోసాను, భారం ఈ శరీరానికే గాని నాకుండదు,
అయినా కూడా బలిసి ఉండటం, చిక్కిపోవటం ఇవన్నీ కూడా శరీర ధర్మాలే కదా. రోగాలు, ఆకలి, దాహం ఇవన్నీ దేహధర్మాలే. చావు, పుట్టుక, రోషము, నిద్ర, మెళకువ, అహంకారం, మమకారం ఇవన్నీ కూడా దేహధర్మాలే. కానీ ఆ దేహం పుట్టినప్పుడు పుట్టి పోయినప్పుడు పోతుంది, నాకు దాంతో నిమిత్తం లేదు అన్నాడు. అని ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు. నన్ను నడుస్తూ ఉన్న పీనుగా అన్నావు నువ్వు, నేనే కాదు మహారాజా. జనన మరణాలు, చావు పుట్టుకలు ఉన్న ప్రతి శరీరము జడమే కాబట్టి అది నడిచే పీనుగే. అందరి శరీరాలు నడిచే పీనుగలే. దాంట్లో ఉన్న జీవుడు నడుస్తూ ఉంటాడు కాబట్టి అందరూ నడుస్తూ ఉన్న పీనుగలే అన్నాడు. నీవు యజమానివి, నేను భటుడను అనే సంబంధాలు కూడా శరీరాలకు సంబంధించినవే కానీ జీవులకేమీ ఉండవు. లోక వ్యవహారాలు, కర్తవ్య విధానం కూడా శరీరాలకే కానీ జీవులకు ఉండవు. నువ్వు రాజు కాబట్టి నీకు అభిమానం సహజం, నీకు గర్వం ఉండటం సహజం. నన్ను ఇట్లా ఆజ్ఞాపిస్తున్నావు అంటే నువ్వు నువ్వే సరిగా తెలుసుకోలేక ఇలా చేస్తున్నావు. రాజునని నువ్వు అనుకుంటూ ఉన్నందువల్ల ఒక అలవాటైంది నీకు. అలవాటులో ఉన్న మత్తు వల్ల నువ్వు ఇలా నాతో మాట్లాడుతున్నావు. అలవాటుని బట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు, దానికి నేనేమీ చేయలేను. పిచ్చివాడిలాగా, మూగవాడిలాగా, గుడ్డివాడిలాగా, మూఢుడిలాగా నేను ఎంతో సహజమైన స్వభావం కలవాడిని. నన్నేమి చేయమంటావు చెప్పు. నువ్వు శిక్ష విధిస్తే అది నాకు తగలదు కదా, అప్పుడేం లాభం. నీ మత్తులో నువ్వు ఉన్నట్టే నా మత్తులో నేనున్నాను. నా లక్షణం స్తబ్దత్వం. నువ్వు కొట్టించినా కూడా వ్యర్థమే, ఏమీ ప్రయోజనం లేదు. పూర్వకర్మల్లో మిగిలిపోయిన దాని వల్ల నీ బరువు, పల్లకి బరువు నా భుజానికి తగిలినాయి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేను నేను, కాబట్టే ఈ పల్లకిని కింద పడేయకుండా మోస్తూ ఉన్నాను అన్నాడు. ఈ పలుకులు వినంగానే ఆ రాజుగారి హృదయానికి సూటిగా తగిలినాయి ఇవన్నీ కూడా. తత్వజ్ఞానాన్ని ఉపదేశం పొందాలి అనే సంకల్పంతో వెళుతూ ఉన్న రాజుగారికి ఈ మాటలన్నీ కూడా అహంకారాన్ని పడగొట్టే, ఆ ముడిని విడగొట్టే దెబ్బల రూపంలో ఆ పలుకులన్నీ కూడా తగిలినాయిట. ఆ పరబ్రహ్మ సంస్కారాన్ని మేల్కొలిపి అహంకారపు ముడిని విడగొట్టే దెబ్బల రూపంలాగా పలుకులు తగిలినాయిట. ఎంతో కాలం నుంచి చదువుకుంటూ, తర్కించుకుంటూ, చర్చించుకుంటూ ఎన్నో గ్రంథాల సారాంశాన్ని, పరిష్కారాన్ని అతని మాటల్లో రఘుగణుడు విన్నాడు. ఆ రఘుగణుడు బాగా చదువుకున్నాడు, కానీ ఆ చదువంతా కూడా ఇప్పుడు ఇతని మాటల్లో ప్రతిఫలించింది. వెంటనే పల్లకి నాపేసి దిగి సాష్టాంగంగా ప్రణామం చేశాడు రఘుగణుడు భరతుడికి. ఆ గర్వం అంతా క్షణంలో మాయమైపోయింది. చేతులు జోడించి వినయంతో ఇట్లా అన్నాడు. కపిలాచార్యుడు అంతర్యామి అయిన గురువని, ఒక దేహంలో ఒక చోట ఉండేవాడు కాదని, ఆ కపిలాచార్యుణ్ణి మనం వెళ్ళి చేరుకోవటం సాధ్యపడే విషయం కాదు అని ఇదివరకే చెప్పారు. కాబట్టి భరతుడి రూపంలో సాక్షాత్తు ఆ కపిలాచార్యుడే జగద్గురువై రఘుగణుణ్ణి అనుగ్రహించటము అనేది ఇందులో ఉన్నటువంటి వేదార్థం అని చెప్తూ ఉన్నారు. బ్రాహ్మణోత్తముడవైన నువ్వెవరివి నాయనా? అవధూత వేషాన్ని ధరించి ఈ భూమి మీద ప్రచ్ఛన్నంగా తిరుగుతున్నావా? ఎవ్వరికి తెలియకుండా తిరుగుతూ ఉన్నావా నువ్వు? ఏ మహాకార్యం కోసం ఎటువంటి సంకల్పం నువ్వు చేశావు? ఇలా ఒంటరిగా మా దారిలో నువ్వు కనిపించడం అనేది నన్ను కృతార్థుణ్ణి చేయటానికే గాని వేరుగా ఏమీ కాదు అన్నాడు రఘుగణుడు. లేదా ఒకవేళ కపిల మహామునీంద్రుడే ప్రసన్నుడై నీ రూపంలో వచ్చాడేమో అనిపిస్తోంది నాకు. నీ మహత్యాన్ని నేను గ్రహించలేక ఎంతో అపచారం చేశాను. దయామయుడవై నా తప్పుల్ని క్షమించు నాయనా. నా పేరు రఘుగణుడు, నేను సింధు దేశపు రాజును. ఇంతవరకు ఎప్పుడూ దేనికి భయపడిన వాడిని కాదు. యమదండము అన్న శివుని శూలం అన్నా కూడా నాకు భయం లేదు. వజ్రాయుధాన్ని ధరించి ఇంద్రుడే వచ్చినా కూడా నేను భయపడను. సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు కూడా నన్ను భయపెట్టలేరు.
మహాయుద్ధాల్లో అస్త్రశస్త్రాల తళతళలు ఫెళఫెళలు కూడా నన్ను భయం కలగజేయవు నాకు. కానీ నాకు మొదటి నుంచి బ్రాహ్మణ దీక్షలో ఉన్నవారంటే మాత్రం చాలా భయంగా ఉంటాను నేను. అటువంటి బ్రాహ్మణోత్తములలో కూడా నువ్వు ఇంకా శ్రేష్ఠుడిలాగా అనిపిస్తున్నావు నాకు. ఏమీ అంటని వాడిలాగా కనిపిస్తున్నావు. ఇది నాకు ఇంకా భయపడాల్సిన విషయంగా తోస్తోంది. అందులో కూడా నీ విజ్ఞానాన్ని కొంచెం కూడా బయటికి కనపడనివ్వకుండా నువ్వు దాచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావు. మూర్ఖుడిలాగా చరిస్తూ ఉన్నావు. ఇంకా నువ్వు మాట్లాడిన మాటలంటావా యోగశాస్త్ర ప్రమాణాలవి. మా వాక్కులకి గాని మా మనస్సుకు కానీ అందేవి కాదు నీ మాటలు. కపిల మహర్షి విష్ణు కళతో అవతరించిన మహానుభావుడు. అతడు సాక్షాత్కరించిన శ్రీహరే అని పెద్దవాళ్ళు అంటారు. అతడి సాన్నిధ్యం వల్ల బ్రహ్మ విద్య ఉపదేశం పొందాలి అని వెళ్తున్నాను. ఇంతలో లోకంలో ఉన్న సమస్త జీవులను కూడా తానుగానే చూస్తూ బయలుదేరిన కపిల మహామునే ఇట్లా రూపురేఖలు ఎవరో తెలియనివ్వకుండా నీలాగా చరిస్తూ వచ్చి నన్ను అనుగ్రహించాడు అని అనుకుంటున్నాను. మందబుద్ధి అయిన నా వంటి గృహస్థుడు యోగుల చేష్టలను గ్రహించలేడు. కర్మవశంలో నాకు కనిపించావు. నన్ను అనుగ్రహించి నాకు కనిపించావు. నువ్వు ఒక విధంగా అలసటగా నడుస్తూ ఉన్నావు, నేనొక విధంగా అలసటతో నడుస్తున్నాను. ఈ ఆశ్రమం నాకే కాదు నీకు కూడా ఉన్నదని అనిపిస్తోంది. కుండలేనిదే నీళ్లు తెచ్చుకోవడానికి సాధ్యం కానట్టుగా ఈ సృష్టిలో లేని వస్తువు ఏది కూడా అస్తిత్వాన్ని పొందదు కదా. లేని వస్తువు ఉన్నది అంటానికి వీల్లేదు కదా. లోక వ్యవహారం అంతా ప్రమాణాల ఆధారంలోతోనే నమ్మబడుతోంది. కానీ సన్మార్గమే నిజమైన ప్రమాణము. అది లేకపోతే మిగిలిన ప్రమాణాలు ఏ సత్యాన్ని స్థాపించలేవు. కాబట్టి నువ్వు పలికిన పలుకులన్నీ కూడా, నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు సమ్మతంగా లేవు అని అన్నాడు రహూగణుడు. రహూగణుడు గృహస్థుడై బాధ్యతలున్నవాడు. భరతుడేమో అజ్ఞానులను జ్ఞానులుగా చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి జిజ్ఞాసువైన గృహస్థుడి కంట బోద్ధ అయిన గురువే ఎక్కువ గృహస్థుడు అని రహూగణుడి అభిప్రాయంలాగా చెప్పాడు. నేను చిన్న గృహాన్నే పాలిస్తున్నాను, నువ్వు పెద్ద బాధ్యతను పరిపాలిస్తున్నావు. అందరినీ కూడా బ్రహ్మ విద్య వైపు మరలించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నావు అని అంటున్నాడు. అట్లాగే కుండ లేనిదే నీళ్లు తేలేం కదా, చీకటి లేనిదే వెలుగు లేదు కదా. వెలుగు ఒక్కటే ఉంటే కూడా దాన్ని ఎవడు గుర్తించడు. లోక విషయాల్లో నమ్మాలంటే కారణమే ప్రమాణం కదా. కానీ ప్రమాణం వల్ల నమ్మకం కలుగును అని అనుకోవటమే కానీ నిజానికి కలగదు. ఇతడు మంచివాడు అని ఒకడిని నమ్మించాలంటే ఇంకొకడు ఆ చెప్పిన వాడి మీద నమ్మకం ఉండాలి కదా. అంటే నమ్మాలి అని సంకల్పం కలగటమే ప్రమాణము. భరతుడి యందుకు సత్ప్రవర్తన ఉన్నది అని రహూగణుడు నమ్మాడు. అతని మనస్సుకు తెలిసిపోయింది భరతుడు సామాన్యుడు కాదు అనే జ్ఞానం లోపల నుంచి ప్రకాశించింది అతనికి. ఈ నమ్మటానికి కూడా కారణం భరతుడి సత్యమైన ప్రవర్తన కాక అది తనకు నచ్చటమే. మంచి వాళ్ళ మీద నమ్మకం లేని వాళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి నమ్మటానికి మంచివాళ్ళు ప్రమాణం కాదు, నమ్మదలచిన వాడు మంచివాడవటమే ప్రమాణం అంటున్నారు ఇక్కడ. నీ వాక్యాల్లో నాకు నమ్మకం కలగలేదు అని రహూగణుడు అన్నాడు. అంటే అవి అజ్ఞానాన్ని పోగొట్టే మాటలే గాని నా నమ్మకం అంతవరకు పెరగలేదు అని అర్థం. ఆ పలుకులు విని బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, భరతుడు ఇలా చెప్పాడు. లోక వ్యవహారంలో వాస్తవము, నిజము, సత్యము, నిత్యత్వము అనే దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఉపాధి మీదే ఆధారపడి ఉన్నాయి. సత్యమైన నిత్యత్వము కాదు. ఇది గోడ, ఇది ఆకాశము, ఇది ఇల్లు అని వస్తువులను చూపి నిజం పలికినా కూడా గోడ, ఆకాశం మొదలైన పేర్లు చెప్తూ ఉన్నా కూడా ఆ పేర్లలో ఆ వస్తువు ఉండదు కదా. ఆ వస్తువుకు ఆ పేరు పెట్టారు కానీ పేరు చెప్పినంత మాత్రం చేత వస్తువు అక్కడ ఉండదు కదా.
ఇతడు నా బావమరిది అని నిజంగా పరిచయం చేసినా కూడా బావమరిది పరిచయం చేసిన వాడికి రిఫరెన్స్ పాయింట్గా బావమరిదే గాని ఆ మనిషిలో బావమరిది అనేవాడు ఎక్కడుంటాడు అని అడుగుతున్నారు. ఇట్లా లోక వ్యవహారంలో కూడా ఉపాధిని ఆశ్రయించిన కృత్రిమ సత్యం, ఇంపోజ్ చేసిన రిలేషన్షిప్సే కానీ ఇవన్నీ, నిజమైన సత్యం ఎక్కడా ఉండదు. రిఫరెన్స్ పడిపోతే ఇవన్నీ పడిపోతాయి. రిఫరెన్స్తో నిలబడేవి రిఫరెన్స్ పడిపోతే పడిపోతాయి అనేది న్యాచురల్. నేనున్నంతకాలం నాకు సంసారం, నాకు బంధువర్గం, నాకు స్నేహితులు, గిట్టని వాళ్ళు అనేక మంది ఉంటారు. నేను వెళ్ళిపోతే నాతో పాటు నా ప్రపంచం అంతా కూడా కూలిపోతుంది. వాళ్ళు ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ ఆ లింక్ లేదు, నేను అనేటటువంటిది లేదు కాబట్టి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆ నేననే రిఫరెన్స్ పాయింట్ వల్ల ఈ బంధుత్వాలన్నీ కూడా నిలబడ్డాయి తప్ప ఆ మనిషిలో బావమరిది కానీ, ఆ స్త్రీలో భార్య కానీ, కూతురు కానీ, తల్లి కానీ ఎవ్వరూ లేరు అని క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ కృత్రిమ సత్యాలు, ఆపాదించబడినటువంటి ఇమాజినరీ సంసారము ఇదంతా కూడా అని అర్థమవుతుంది. నిప్పు మంట మీద ఒక పాత్ర పెడితే అది వేడెక్కుతుంది, దాంట్లో ఉన్న నీళ్లు కూడా వేడెక్కుతాయి. ఆ నీళ్ళల్లో బియ్యం పోస్తే ఉడికి అన్నం అవుతుంది. అట్లాగే ప్రజ్ఞతో కూడిన శరీరము, ఇంద్రియాలు వీటినన్నిటినీ ఆశ్రయించుకుని ఉన్న జీవుడికి దేహంలో ప్రాణము, ఇంద్రియాల కలయిక వల్ల ఈ సృష్టి తయారవుతుంది. అన్నం ఎట్లా వస్తుందంటే నిప్పు కావాలి, పాత్ర కావాలి, నీళ్లు కావాలి, అవి వేడెక్కాలి, దాంట్లో బియ్యం పోస్తే అన్నం తయారవుతుంది. సంసారము అనే కుండకి శిక్షణ, రక్షణ కలిగించేవాడే రాజు. అతడు సత్కర్మలు చేస్తూ మంచి పనులు చేస్తూ అంతర్యామిని గనక సేవిస్తూ ఉంటే అతనికి సంసార బాధ ఉండదు, సంసార బద్ధుడు కాడప్పుడు. అగ్నిలో ఉన్న వేడి పాత్రకి, నీళ్ళకి, బియ్యానికి సంక్రమించి అన్నం అనబడే శ్రేష్టమైన పదార్థం సిద్ధమైనట్టుగా అంతర్యామి ప్రజ్ఞ తెలివితో పనిచేయించి ఇంద్రియాలని ప్రవర్తనగా ప్రసరింపజేసి శరీరాన్ని వాడుకొని శ్రేష్టమైన మంచి పనులు చేయటానికి, దాని ఫలితాన్ని సిద్ధపరచటానికి కారణమవుతుందిట. అట్లా దేహాన్ని ధరించిన జీవులకు క్రమశిక్షణ ఇచ్చి రక్షించే ప్రభువు వల్ల జరుగుతున్నది. ఆ ప్రభువు తన ఇష్టాయిష్టాలని ఆశ్రయించకుండా అంతర్యామిని ఆశ్రయిస్తే ప్రజలందరూ తరిస్తారు కాబట్టి ప్రభువుకు కూడా ఎంతో మంచి ఫలితాలు వస్తాయి. ఒకడు రాజైనందువల్ల తక్కిన వాళ్ళు ప్రజలవటము అనేది ఉపాధులకి సంబంధించింది కాకుండా అంతర్యామిలో ఉన్నటువంటి ప్రవర్తన. ఒకడు రాజవటం, ఒకడు కొంతమంది ప్రజలవటం అనేది కూడా అంతర్యామి యొక్క సృష్టి రహస్యమే అని ఇక్కడ క్లియర్గా ఆయన ప్రవర్తనే ఇది అని చెప్తున్నారు. అప్పుడు రాజుకి రాజగర్వం కానీ పండితుడికి పండిత గర్వం కానీ అంటదు. ఒకడు ప్రభు అవటం, కొంతమంది ప్రజలవటం, ఇదంతా అంతర్యామి యొక్క లీల తప్ప వాళ్ళ ఎక్కువ తక్కువలు కాదు అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? రాజుగారికి రాజగర్వం ఉండదు, పండితుడికి పండిత గర్వం ఉండదు, ప్రజలకి హీనత్వం ఉండదు. నువ్వు రాజువి, నేను బ్రాహ్మణుణ్ణి అనేటటువంటి వ్యవహార సత్యాలన్నిటినీ వదిలేసి మాట్లాడితే అప్పుడే బ్రహ్మ విద్య అంటుతుంది అని చెప్పినట్టు అనమాట. అతడు ఇట్లా మాట్లాడంగానే రాజులో చక్కని మార్పు వచ్చిందిట. వినయపూర్వకంగా ఎంతో మంచి మాటలతో భరతుణ్ణి ఇలా స్తుతించాడుట. మహాత్మా, నేను రాజును అనే అభిమానం మదంతో గుడ్డివాణ్ణైపోయి ఎంతో మహాత్ముడివైన నిన్ను ధిక్కరించాను. నన్ను దయచూడు నాయనా, ఆపదల్లో ఉన్న వారికి నువ్వు చుట్టానివి, నీ దయ నా మీద కలిగితే నిన్ను అవమానించిన పాపం నన్ను అంటకుండా ఉంటుంది. నీవు సమస్త జీవరాశులకి హితం చేసేవాడివి, మంచి చేసేవాడివి కాబట్టి నీకు కోపం కలగటం లేదు. అసమర్థులైన మాలాంటి వాళ్ళు మహానుభావుల్ని అవమానిస్తే మాలాంటి వాళ్ళు నశించిపోతారు. కాబట్టి నీ దయ లేకపోతే నాకు నాశనమే తప్ప మంచి గతి కలగదు అని పాపం
రహుగణుడు వేడుకుంటే భరతుడు ఇట్లా అన్నాడు, రాజా నువ్వు మహావిద్వాంసుడివే, అన్ని విషయాలు నీకు కూడా తెలిసినా తెలియని వాడిలాగా మాట్లాడుతున్నావు, కాబట్టి నువ్వు మంచివాడివి అని అనుకుంటున్నాను నేను. పెద్దవాళ్ళు ఎవరు ఈ ప్రపంచాన్ని సత్యమో అని నమ్మరు, నిజమని నమ్మరు. నీవు సత్యమని అంటున్నావు కాబట్టి నిన్ను తెలిసినవాడంటానికి కూడా వీల్లేదు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వాడివి నువ్వు, రాజువని నేను బ్రాహ్మణుడని మళ్ళీ నమ్ముతున్నావు. నీవు మదాంధుడవని నేను జ్ఞానినని మళ్ళీ భేదాన్ని కూడా మళ్ళీ హెచ్చరిస్తున్నావు. నువ్వు తప్పు చేశావు అని నేను నిన్ను దయ చూపాలి అని లోక వ్యవహారంలాగా మాట్లాడుతున్నావు. ఇటువంటిదంతా లోక వ్యవహారమే కానీ మనలో ఉన్న పరబ్రహ్మానికి సంబంధించిన విషయం కాదు. నేను దయ చూపకపోతే నువ్వు నశించిపోతానని భయపడుతున్నావు, అది కూడా లోక వ్యవహారమే కానీ బ్రహ్మమైన సత్యం కానే కాదు, జగత్తుకు సంబంధించింది. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా మిథ్యగానే ఉన్నాయి అని చెప్పాడు భరతుడు. యజ్ఞాలు మొదలైన కర్మల్లో కానీ వేదాల్లో కానీ తరచుగా పరబ్రహ్మతత్వం కనిపించదు. అసలు యజ్ఞాలు పవిత్ర కర్మలే, కరెక్టే, కానీ ఆచరణలో వాటి మీద శ్రద్ధతో అంతర్యామిని మర్చిపోతాము. అట్లాగే వేదాధ్యయనం చేసేవాళ్ళు తమ ప్రయత్నాన్ని పాండిత్యాన్ని గుర్తుపెట్టుకుంటారు కానీ పరబ్రహ్మాన్ని తలుసుకోరు, వదిలిపెట్టేస్తారు. అవి దేనికోసం ఉపదేశించారో దాన్ని మర్చిపోయి అస్థిపంజరాల్ని కౌగలించుకున్నట్టే. కలలో పొందిన సౌఖ్యాలకు ఆకారాలున్నాయి, కలలో కనిపించిన ఆకారాల్లో అనుభవించబడిన సౌఖ్యం కూడా ఉంది. కలలో ఒక సుఖాన్ని పొందినట్టుగా ఆ ఆకారాలు కలలో నిత్యములే కానీ నిజంగా సత్యాలు కాదు కదా. ఆ విషయం మనకు తెలుసు కదా, మెలకువరంగానే కళ చెదిరిపోతుంది కదా. అట్లాగే వేదాంత వాక్యాలన్నీ కూడా తత్వాన్ని అందించి తొలగిపోవలసినవే కానీ అవి పర్మనెంట్గా ఉంచుకోవాల్సినవి కాదు. దూరదేశంలో భార్యను వదిలేసి కొన్ని సంవత్సరాలైన వాడు కలలో భార్యని కలుస్తాడు, తృప్తిని సంతోషాన్ని పొందుతాడు. ఈ తృప్తి సంతోషం నిజంగా జీవుడితో అనుభవించబడినయి అనేది నిజమే, కలలో అనుభవించాడు. కానీ దానికి ఆధారమైన స్వప్నంలో వచ్చిన భార్యకి శరీరం ఉన్నదా? స్వప్నంలో తాత్కాలికంగా ఉన్నది కానీ తర్వాత లేదు. అదే రకంగా అంతర్యామిని స్థాపించి చూపించే యజ్ఞకర్మలు కానీ వేదమంత్రాలు కానీ వేదాంత మహావాక్యాలు కానీ స్వప్న భార్య శరీరం లాంటివే, కలలో కనపడే భార్య శరీరం లాంటివే. అనుభవం కలగటానికి ఎంతవరకు అవసరమో అంత మటుకే వాటి అస్తిత్వం తప్ప వాటికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం లేదు. ఈ దృష్టితోనే శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను, ఇంద్రియార్థాలను, చుట్టరికాల్ని, ఆస్తిపాస్తుల్ని వినియోగించుకోవాలి. వాటికి అస్తిత్వం ఉన్నది అని నమ్మితే అది మిథ్యాజ్ఞానం అయిపోతుంది. అస్తిత్వం లేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు. నువ్వు రాజువి, నేను జ్ఞానిని అనే అంశాలు కూడా ఇట్లాంటివే. నీకు పరబ్రహ్మ అనుభూతి కలగటమే వాని ప్రయోజనం తప్ప తప్పు చేయటం, క్షమించటం మొదలైన వాటికి స్వతంత్ర ప్రయోజనం అంటూ ఏమీ లేదు. జీవుని చిత్తం ఎంతకాలం అయితే త్రిగుణాలతో సంబంధించి ఉంటుందో అంతకాలం కూడా జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు దగ్గరతనం ఉండి ఒక అలవాటు అయిపోతుంది. ఆ అలవాటుని బట్టి ధర్మాలనో అధర్మాలనో పుట్టిస్తూ ఉంటుంది. అది ధర్మం పుట్టించే స్వభావాన్ని కలిగించుకునే కర్మలను నిర్లిప్తతతో ఆచరించాలి. ఆ కర్మలే కలలో ఉన్న భార్య దేహం వంటివి. అంటే సత్కర్మలే చెయ్యాలి. సత్కర్మలు చేయటం అలవాటు చేసుకుని అది కూడా నిర్లిప్తతతో చేయాలంటే నేను చేస్తున్నాను, నేను గొప్ప పని చేస్తున్నాను, నేను ఎప్పుడు సత్కర్మలే చేస్తాను అనేటటువంటి అధికార భావంతో, మమకార భావంతో, చేసేవాడిని నేను అనే భావంతో చెయ్యకుండా చెయ్యాలి కాబట్టి జస్ట్ చెయ్యటము, ఆచరణ చెయ్యటము అనే పద్ధతిలో నిర్లిప్తతతో ఉండాలి. అదేమిటంటే ఆ పనులే, ఆ సత్కర్మలు ఎటువంటివి? సుఖాన్ని కలిగిస్తాయి. ఎలా? కలలోని భార్య శరీరంలాగా సుఖాన్ని కలిగిస్తాయి. కానీ అది గుర్తుపెట్టుకోవాలి, అవి కేవలం
కలలో భార్య శరీరం వంటివే అని గుర్తుపెట్టుకుని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నిర్లిప్తతతో ఆచరణ చెయ్యాలి అని చెప్పాడు. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు అతను. ఇది 237 రికార్డింగ్ నెంబర్ అయిపోయింది. మళ్ళీ చెప్పుకుందాం. పద్యం నంబర్ 130 నుంచి 154 దాకా వివరంగా చెప్పుకున్నాం.